రాష్ట్రంలో తీవ్రమవుతున్న ఎల్నినో వాతావరణ పరిస్థితులపై ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షాభావ పరిస్థితులు, పడిపోతున్న భూగర్భ జలాల నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క రైతులకు మరియు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో త్రాగునీటి అవసరాలకే మన మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఇక రైతులు అప్రమత్తంగా ఉండి ప్రత్యామ్నాయ పంటలు, ఆరుతడి పంటలు సాగు వైపు మొగ్గు చూపాలన్నారు. ఈ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జూలై 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మక జలసిరి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లుగా మంత్రి సీతక్క వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ప్రస్తుత పరిస్థితి వర్షాభావ పరిస్థితుల మూలంగా ఎల్నినో తీవ్రంగా ఉండడంతో మరి పంటలు పండే పరిస్థితి లేదు కాబట్టి రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు అందరికీ మా విజ్ఞప్తి, ముఖ్యంగా ఆరుతడి పంటలు వేసుకోవడం మూలంగా రైతాంగం నష్టపోకుండా ఉంటుంది కాబట్టి వర్షాభావ పరిస్థితులలో మరి వర్షాధారిత పంటలు వేయడం మూలంగా రైతాంగానికి నష్టం జరుగుతుంది. దయచేసి పంట మార్పిడికి రండి, ఆరుతడి పంటలు వేసుకొని మరి వాటి ద్వారా కూడా ఆదాయాన్ని పెంచుకునేటువంటి అవకాశాలను సృష్టించుకోవాలని కోరుకుంటూ, మనకు రోజురోజుకు ఎండల తీవ్రత కూడా ఉండడంతో భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడున్నటువంటి నీటి వనరులను కూడా తాగునీటి కోసమే అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇప్పుడున్నటువంటి నీటి సరస్సులలో వ్యవసాయ ఆధారిత పంటలు దాని కింద వేసి ఆ ఉన్న చెరువులలో ఉన్నటువంటి నీటిని వాడుకుంటే రాబోయే కాలంలో మంచినీటి ఎద్దడి వస్తుంది. కాబట్టి దయచేసి చెరువుల కింద, కుంటల కింద, డ్యాముల కింద కూడా వర్షాధారిత పంటలు వేయకుండా ఆరుతడి పంటలు వేసి ఈ ఉన్న నీటిని మనం తాగడం కోసము ఉపయోగించుకుంటే, ఫస్ట్ ప్రతి మనిషికి గాలి తర్వాత నీరే ముఖ్యం కాబట్టి తాగడానికి కోసము నీరు నిల్వ ఉంచుకుంటేనే ఈ తీవ్రమైనటువంటి ఎల్నినో ప్రభావం నుంచి ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండగలుగుతారు. అదేవిధంగా ఈ ఎల్నినో ప్రభావంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు గాను మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాలనుసారం రాష్ట్రంలో జలశ్రీ కార్యక్రమాన్ని కూడా సోమవారం నుంచి ప్రారంభిస్తున్నాం. ఈ జలశ్రీ కార్యక్రమము ఉపాధి హామీ ద్వారా చేయబోతున్న ఈ కార్యక్రమంలో మరి ఇంటి కోసం ఇంకుడు గుంతలు, ఊరు కోసం ఊటి కుంట, పంట కోసం పంట కుంట అని జలశ్రీ కార్యక్రమంలో ఈ 3 రకాల మరి గుంతలు, కుంటలు మరి తీస్తా ఉన్నాం. అందరూ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని మరి ప్రతి ఒక్క నీటి బొట్టును ఏ రకంగా వీలైతే ఆ రకంగా ఒడిసిపట్టేందుకు గాను ఈ జలశ్రీ కార్యక్రమం ఉపయోగపడుతుంది. తద్వారా రాబోయే కాలంలో తాగుటకు కూడా మంచినీటి ఎద్దడి లేకుండా మనం చేసుకోగలుగుతాము. కాబట్టి దయచేసి జలశ్రీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి. అదేవిధంగా రైతాంగానికి కూడా కోరుతా ఉన్నాం, పంట మార్పిడికి శ్రీకారం చుట్టండి. ఈ తీవ్రమైన ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులలో ఆరుతడి పంటలు మాత్రమే మనకు అనువైనది కాబట్టి నష్టం జరగదు. మరి నీటితో కూడుకున్నటువంటి పంటలు వేయడం మూలంగా నీరు మనకు అందుబాటులో లేకపోవడంతో మరి పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. ఆర్థికంగా కూడా నష్టపోతారు, రైతన్న చితికిపోతారు. కాబట్టి దయచేసి మరి ఆరుతడి పంటల వైపు మళ్ళండి. ఈరోజు ఈ కరువు బారి నుంచి మనము పంట మార్పిడినే ప్రధాన లక్ష్యంగా చేసుకుంటే కష్టాలు, నష్టాలు కూడా మనం దూరం చేసుకోగలుగుతామని తెలియజేస్తూ మీ అందరికీ మరి ఈ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరూ పాటించాలని కోరుతా ఉన్నాం. నరేష్.